ఇంకొక దగ్గర వినిపిస్తాం మీకు ఇక్కడే. జగన్మోహన్ రెడ్డి పైన అంట అక్రమంగా కేసులు పెట్టారంట. రాజకీయంగా తన ఎదుగుదలను చూడలేక చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి అన్యాయంగా 16 నెలలను జైల్లో ఎట్టేసారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకో. 16 నెలలు నన్ను జైల్లో పెట్టాను. నా మీద కేసు వేసి ఎవరో నువ్వేం సొంతపోసవేం కాదు. నా కథ గుర్తు తెచ్చుకోండి అనడానికి నువ్వేం సొంతపోసవు కాదు, మహా అంత గొప్ప నాయకుడు ఏమి కూడా కాదు. కొన్ని జీవితాన్ని 10 మంది ఆదర్శంగా తీసుకోవాలంటే అంతకుమించి దైద్యం ఇంకొకటి ఉండనే ఉండదు. ఒకవేళ నిజంగా నువ్వు అదే విధంగా అదే చెప్తున్నావేమో నాకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి అని చెప్తున్నాడు. పొరపాటు నా పని చేయమాకండి, దానికి మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. మీ బతుకులు జైలు పాలు అయిపోతాయి, జీవితం అంతా జైల్లో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది కాబట్టి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డిలాగా ఎవడైనా ఆలోచిస్తే మీరు జీవితం అంతా జైల్లో గడిపేయాల్సిందే. మన జీవితం ఏమైనా అంత ఉత్తమమైన జీవితమా? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రజల సొమ్ము మరమరాలు తిన్నట్టు తినేసాడండి. మామూలుగా కాదు, 1 కాదు 2 కాదు, ఏకంగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు తినేసాడు. ఈడీఏ 43,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసిందంటే జగన్మోహన్ రెడ్డి తినేసింది ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. జప్తు చేసిందే 43,000 కోట్ల రూపాయలు. ఎక్కడి నుంచి వచ్చేసింది నీకు? 2004కు ముందు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి? మీ ఆస్తులు విలువ ఎంతనా? 10 లక్షలు 15 లక్షలు ఎంత ఉండేదేమో అప్పట్లో. 2009కి వచ్చేసరికి కోట్ల రూపాయలకు పడగలెత్తేసాడండి. ఏ విధంగానే ఎక్కడి నుంచి వచ్చేసింది కానీ కోట్ల రూపాయలు? పైగా ఇక్కడికి వచ్చేసి నా జీవితాన్ని గుర్తు తెచ్చుకోండి, చేతిలో బొచ్చెట్టుకుని అడుక్కు తినాలి. లేదంటే అదే బొచ్చెట్టుకుని రాజమండ్రి సెంటర్ జైల్లోనో ఏదో సెంటర్ జైల్లో ఆ నీళ్ళ సార్ వేసుకుని అన్నం తినాలి. అంతకుమించి పీకేది ఏమి ఉండదు. కాంగ్రెస్ తెలుగుదేశం ఎవరు పిటిషనర్స్ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను ఒకే ఒక కారణంతో కేసులు బనాయించి 16 నెలలు జైలు. వచ్చాడు బయటకు వచ్చాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు, బెయిల్ మీదే ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఆ కేసుల విచారణ ఇవాళకే తేరాలా? వెళ్ళేవా నువ్వు? వాయిదాలకు వెళ్తావా? ముఖ్యమంత్రి అవ్వకముందు వరకు వెళ్ళాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు వారం నాంపల్లి కోర్టుకు ఎందుకు వెళ్ళట్లేదయ్యా? ఏమైంది కేసులు? సరే అక్రమంగా కేసులు పెట్టారు, నువ్వు రాజకీయంగా ఎదుగుతున్నాడు, పెద్ద పనుడు వచ్చి దిగిపోయాడు ఇక్కడ, అందుకని చెప్పేసి అక్రమంగా కేసులు పెట్టేసారని అనుకుంటున్నావు కదా. సరే అలాగే అనుకుందాం. అక్రమ కేసులు అయితే నువ్వు విచారణకి ఎందుకు వెళ్ళట్లేదు? నీ కేసులు ఇప్పటి వరకు ట్రయల్కే రాలేదు కదా. అసలు నువ్వు వారం కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు అసలు? అవునా? ఒకవేళ అక్రమం అని తేలితే ఈ పాటికి కొట్టేదిరేమో కేసులన్నీ కూడా. కానీ కాదు, అవి ఇప్పటి వరకు ఎందుకు ట్రయల్కి రాలేదు? ఇంకా తినతో పాటు ఇంకా సహనిందితులు ఉన్నారు, ఒక 8 మందో 10 మందో ఉన్నారు. ఇంకా కరెక్ట్గా విచారణ సమయం కానీ లేదంటే ట్రయల్కి వచ్చే సమయంలో ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నారు. ఆ కేసులకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ కేసుల నుంచి నన్ను తొలగించేసాను ఇంకోటను ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నారు. ఆ డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ అదొక 2-3 ఏళ్ళు. అది పూర్తయ్యే సమయానికి మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చేసి ఇంకొక డిశ్చార్జ్ పిటిషన్, అది కంప్లీట్ అయ్యే టైంకి మళ్ళీ ఇంకొకరు, అది కంప్లీట్ అయ్యే టైంకి మళ్ళీ ఇంకొకరు. ఈ ల్యాగ్కి కారణం అదే అని నీ తెలివితేటల గురించి చెప్పుకుంటున్నానండి. ఎప్పుడు ఎవడో అక్రమంగా కేసులు పెట్టేస్తే కొన్ని ఏమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పెట్టిందా? ఈడీ సిబిఐ అయ్యా, అవును కదా. దానికి సమాధానం చెప్పు. అక్రమంగా పెట్టేసారు, నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, పనికి మన ఉపన్యాసాలు చెప్పమని. ఎవరికైనా మహా చేస్తే ఏం చేయగలుగుతారు? కేసులు పెడతారు, కాదన్నమ్మా బెదిరిస్తారు, కాదన్నమ్మా మహా అయితే 3 నెలలు లోపల పెడతారు. ఈ కాదన్నమ్మా ఏం చేస్తారు? 3 నెలలు కాదన్నా. ఈసారి నువ్వు చేసిన అవినీతి ఒకవేళ నిజంగా బయటపడితే కనుక 3 ఏళ్ళు అయినా కానీ నువ్వు బయటికి రావు. ఇదైతే పక్కా అర్థమైపోయింది ఆల్రెడీ. ఎందుకంటే మద్యం కుంభకోణం పైన ఆల్రెడీ సిట్ ఏర్పాటు చేశారు, అది విచారణ జరుగుతుంది, అది స్టార్ట్ అవుతుంది. ఆ భయం పట్టేసుకుంది ఆల్రెడీ. ఆ భయం పట్టేసుకొని ముందే హింట్ ఇస్తుందన్నమాట. నన్ను ఏ క్షణానైనా అరెస్ట్ చేయొచ్చు, ఏ క్షణానైనా నన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు
అయినా సరే బాధపడవసరం లేదు అంటే ముందే చెప్తున్నాడు అనమాట. నా పైన దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారో ఎవరో నమ్మమాకండి, రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా దీన్ని నమ్మొద్దు చెప్పే ప్రయత్నం అన్నమాట. చిన్న దోపిడీ చేయలేదన్న నువ్వు, మద్యంలో తినేసేవు, ఇసుకలో తినేసేవు, అన్ని వ్యాపారాల్లో ప్రభుత్వమే చేసేసింది అంటే నువ్వే చేయించేసేవు లెక్కలు లేకుండా. మద్యం అమ్మేది కరెక్టే, ప్రభుత్వమే అమ్మింది మద్యం, కానీ ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్లో లేకుండా ఓన్లీ క్యాష్. ఇవాళ రోజుల్లో మనం చూస్తాం, చాలా సందర్భాల్లో కూడా చెప్పుకున్నాం. చిన్న టీ షాప్ కూడా ఆ షాపులో ఖచ్చితంగా ఫోన్పేనో గూగుల్ పేనో మర్చెంట్ పేమెంట్ ఖచ్చితంగా, డిజిటల్ పేమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం అమ్మే మద్యం దుకాణాల్లో మాత్రం అలాంటిది పెట్టలేదండి. ఓన్లీ క్యాష్ ఇవ్వాలా, ఆ క్యాష్ అంతా సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి కొంపకి చేరుకోవాలి. సాయంత్రానిక 10 రోజులకా 20 రోజులకా తెలియదు, పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఆ క్యాష్ అంతా జగన్మోహన్ రెడ్డి కొంపకి చేరుకోవాలి. నువ్వు ఎంత కొన్నావో తెలియదు, ఎంత కమ్మేమో తెలియదు, ఆ డబ్బు ఏమైపోయిందో తెలియదు. అదొక్కటైతే ఇసుక మరొకటి. ఎందులో దోచేయాలో చెప్పి అన్నింటిలోనూ కూడా దోచేయడమే కదా, ప్రతి దాంట్లోని కూడా. పైగా ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు, మళ్ళీ దొంగ కేసులు పెడతారు, మళ్ళీ జైలు వేస్తారు. అన్న ఈసారి ఎత్తే నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చే విధంగా అయితే ఉండదు. నువ్వు అనుకుంటున్నావేమో ఏముందలే, అదే లెక్క జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యంగా అవినీతి చేయడానికి గల కారణం కూడా ఏంటంటే, తండ్రి అధికారంలో ఉన్నప్పుడే లక్షల కోట్ల రూపాయలు తినేసాను. మహా అయితే ఏం చేయగలిగారు, 16 నెలలు జైల్లో ఉంచగలిగారు. న్యాయస్థానాలు ఉన్నాయి మనకి, ఏదో రకంగా బెయిల్ తెచ్చుకోవచ్చు, బెయిల్ మీద బయట తిరిగేయచ్చు, బెయిల్ మీద బయట బతికేయచ్చు. మనకి సిగ్గా పాడా మన బతుక్కి 11 ఏళ్ళ పట్టి బెయిల్ మీద బతుకుతూ నువ్వు చెప్పే సొలు ఉపన్యాసాలు ఇవి ఏమో వద్దులే. మహా అయితే కేసులు పెడతారు 3 నెలలు, మహా అయితే కేసులు అది నీకన్నా. నీలాంటి బలిసినోడికి కేసులు అంటే తీసి పడేయచ్చు, ఏముందలే కేసు అనుకోవచ్చు. కానీ సామాన్యులకి, మధ్యతరగతి కుటుంబాలకి అది కాదు. జగన్మోహన్ రెడ్డిని చూసి కార్యకర్తలు రెచ్చిపోమాకండి. మహా అయితే 3 నెలలే అంటున్నాడు కదా, 4 నెలలు అంటున్నాడు కదా, బెయిల్ మీద బయటకు వచ్చి ఇచ్చిలే అని చెప్పేసి అనుకోమాకండి. ఒక్కసారి కేసు పడితే, ఒక్కసారి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే మన జీవితాలు తలకిందలైపోతాయి. మన అసలే మధ్యతరగతి. ఒక్కసారి మన ఆర్థిక పరిస్థితులను చూసుకొని జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పేసి రెచ్చిపోమాకండి. వన్స్ ఒక్కసారి అరెస్ట్ అయ్యారనుకో మొత్తం మీ జీవితాలు తలకిందలైపోతాయి. మామూలుగా కదా, ఆర్థికంగా కుదేలైపోతారు అనమాట. దివాలా తీసే స్థాయికి, అంటే రోడ్డుని పడిపోతామని చెప్తున్నాను నేనైతే కనుక. మనలాంటి మధ్యతరగతి వ్యక్తులపైన కేసులు పడి ఒక్కసారి అరెస్ట్ అయితే మన జీవితం నిజంగా తలకిందులైపోద్ది. మనం ఊహించడం అది కోలుకోలేని దెబ్బ. అర్థమైందా? ఛార్జ్ షీట్ పడి ఒకవేళ నిజంగా కోర్టు నుంచి సమన్లు వచ్చి వాయిదాలకి రావాలమ్మా అంటే అది ఇంకా పెద్ద నరకం, అది మామూలు నరకం కాదు. నీ దగ్గర ఉన్నా లేకపోయినా, నువ్వు పని చేస్తున్నా పని చేయకపోయినా ఖచ్చితంగా వాయిదా టైంకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా నువ్వు వాయిదాకి వెళ్ళాల్సిందే, కోర్టుకి అటెండ్ అవ్వాల్సిందే. అందులో వేరే ఆప్షన్ లేదు అసలు నీకు. జగన్మోహన్ రెడ్డి అసలు చెప్తాడు, మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడంటే 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత బెయిల్ వచ్చింది, మళ్ళీ గట్టిగా పోరాడదాం అంటాడు. అవన్నీ నమ్మమాకండి. తర్వాత దేకేనాదులు కూడా ఉండడం మనల్ని చెప్తున్నాడు కదా అంటే ఒకవేళ మీ దగ్గర భయంకరంగా సంపాదించేసి భయంకరంగా డబ్బు ఉందనుకో మీ ఇష్టం, వాళ్ళకి కేసులు లెక్కే కాదు. 3 నెలలు కాదు 4 నెలలు లోపల ఉన్నా సరే వాళ్ళ కుటుంబానికి గడిచిపోతూ ఉంటుంది. కానీ మనకు అలా కాదుగా. మనకు ఒక నెల ఏదైనా అయితేనే మన కుటుంబ ఆర్థిక పరిస్థితి కుదేలైపోద్ది. అంతేనా? మనం బతకాలి. ఒకవేళ పెళ్ళి అయితే కనుక పిల్లలను పెంచుకోవాలి, వెనకతల తల్లిదండ్రులను చూసుకోవాలి, ఎంతమందిని చూసుకోవాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి వాళ్ళ జీవితాలని దయచేసి నాశనం చేసే మాటయ్యా, నాశనం చేసే ప్రయత్నం ఇదంతా కూడా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి, నాలాగా కేసులు ఎట్టించుకొని లోపలికి వెళ్ళిపోండి అని చెప్తుంది. ఈ సులువు ఉపన్యాసాలు మానే